హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. గుంటూరులో ఒక వింత విచిత్రమైన సంఘటన జరిగిందండి. ఏంటో చూద్దాం. హోటల్లో దోస తింటుంటే పంటికి ఏదో తగిలింది. ఏంటో చూసి కస్టమర్ అవాక్కయ్యాడు. హోటల్లో దోస తింటుంటే పంటికి ఏదో తగిలిందంట. అసలు ఏంటో చూద్దాం. గుంటూరు కొరిటేపాడులోని ఓ హోటల్లో టిఫిన్ తిందామని ఓ వ్యక్తి స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అయితే అక్కడ దోస తింటుండగా పంటికి ఏదో తగిలింది. తీసి చూస్తే అవాక్కయ్యారు. గుంటూరు కొరిటేపాడులోని ఓ హోటల్ అంటండి ఫ్రెండ్స్‌తో కలిసి టిఫిన్ చేయడానికి ఎళ్లారంట. అసలు చూడండి, గుంటూరు హోటల్ దోసలో ఇనుప బోల్ట్ దోసలో ఇనుప బోల్ట్ వచ్చిందంటండి. దోసలో బోల్ట్‌ని చూసి అవాక్కైన కస్టమర్. ఆ బోల్ట్ చూసి అవాక్కయ్యారండి ఈళ్ళు తినేవారు. యజమానితో వాగ్దానానికి దిగిన కస్టమర్. బోల్ట్ వచ్చిందంట చూడండి. ఇదే దోసలో. ఉల్లిపాయల బదులు ఇది ఏసాడేమో. గుంటూరులో హోటల్ ఘనకార్యం బయటపడింది. కొరిటేపాడులోని హోటల్‌కు టిఫిన్ చేయడానికి వెళ్లిన కస్టమర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. టిఫిన్ చేసేందుకు ఓ వ్యక్తి స్నేహితులతో కలిసి హోటల్‌కి వెళ్ళాడు. దోస ఆర్డర్ ఇచ్చారు. ఒక వ్యక్తులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి హోటల్‌కెళ్లారంట. సో, ఈ క్రమంలో దోస ఆర్డర్ ఇచ్చారంట. తీసుకొనొచ్చారు. దోసను తింటున్న సమయంలో వ్యక్తికి పంటికి ఏదో గట్టిగా తగిలింది. ఏంటా అని బయటకి తీసి చూస్తే కంగు తిన్నాడు. దోసలో ఏకంగా ఇనుప వాషర్ బోల్ట్ రావడం చూసి అవాక్కాడు. ఇనుప వాషర్ బోల్ట్ ఉంటుంది చూసారా? దోసలో అది వచ్చిందంట. అది చూసి షాక్ అయ్యాడంట. వెంటనే విషయాన్ని ఆ హోటల్ యజమానికి ఫిర్యాదు చేశారు. ఏమి పట్టించుకోకపోవడం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కస్టమర్ వారితో వాగ్వాదానికి దిగారు. అసలు ఏందిరా బాబు ఏంటి పరిస్థితి అని అతను అడగ్గా వాళ్ళు గొడవ దిగారంట ఈ ఎదవలు. వెంటనే ఆయన ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దోసలో బోల్ట్ వచ్చిన ఘటన తమ దృష్టికి వచ్చింది అని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు తెలిపారు. ఫుడ్ అసిస్టెంట్ కమిషనర్‌కి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లెయింట్ చేశారంట. కొరిటిపాలెంలో హోటల్‌లో ఫుడ్‌ని తనిఖీ చేసి ఒకవేళ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దోసలోకి బోల్ట్ రావడం కలకలం రేపగా. ఒకవేళ పొరపాటున కస్టమర్ బోల్ట్‌ని మింగేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వింత విచిత్ర సంఘటన కొరిటిపాడులోని గుంటూరులో జరిగిందంటండి. ఫ్రెండ్స్‌తో కలిసి వాడు దోస తినడానికి ఎళ్ళాడంట. ఈ క్రమంలో తింటున్న సమయంలో ఏమైంది? ఆ పంటికి ఏదో తగిలినట్టు అనిపించిందంట. ఇంతకి తీరా చూస్తే వాషర్ బోల్ట్ ఉంటుంది చూసారా? అది తగిలిందంట. ఏంట్రా బాబు అని అక్కడ యజమానిని ప్రశ్నిస్తే ఇదే అది. వాడు గొడవ దిగాడంట. వాడి ఒళ్ళు మంటకి ఫుడ్ డిపార్ట్మెంట్ కస్టమర్స్‌కి ఆళ్ళు గవర్నమెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు కదా! గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఓళ్ళు. కంప్లెయింట్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి తనిఖీ చేశారు. ఒకవేళ మింగుంటే ఏంటి పరిస్థితి అని మొత్తం తనిఖీలు చేపట్టారంట. నేను చెప్తున్నానబ్బా! నిజంగా ఇంట్లో ఉన్నంత ఉత్తమ ఫుడ్ ఇంకోటుండదు. ఇంట్లో వదిలేసి బయట అటుక్కుంటే ఇలానే ఎడుత్తాయి. అసలు ఇప్పుడు చెప్తాను, పదార్థాలు కల్తీ, మనిషే కల్తీ అయిపోయాడబ్బా! ఇంకా పదార్థాలు ఏముంది చెప్పండి. వెంటనే అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మీరు చర్యలు తీసుకొని అలాంటి వారిపై ఘటన పునరావృతం కాకుండా ఎంతటి స్థాయి అధికారులైనా సరే వదిలిపెట్టి కానీ వీరి మీద కఠిన చర్యలు తీసుకోండి. తస్మాత్ జాగ్రత్త అబ్బా! తినేటప్పుడు ఎవరైనా సరే పిల్లలైనా, పెద్దలైనా. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.